పైనున్న శక్తి కొరకు ఎదురు చూస్తున్నావో, లేకుంటే నీ బలము చేత నడిపించబడాలని చూస్తున్నావో ఆలోచించి చూడు. పైనుండి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తున్నావో, లేకుంటే నీ మాట ప్రజల్లోకి వెళ్ళాలని ఆపాదించబడాలని ఆలోచిస్తున్నావో, ఒక్కసారి ఆలోచించి చూడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు కావాలో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టుకొని దీనులైన వారి కొరకు పైనుండి ఒక బలము వారి జీవితంలోకి దిగి రాబోతుంది. ఒక బలమైనటువంటి శక్తి నీ జీవితంలోకి రాత్రి దిగి రాబోతుంది. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఆయన గాన మన జీవితాల్ని, ఆయన గాన మన బ్రతుకుల్ని ఒక్కసారి పట్టుకుంటే మన బ్రతుకులు ఎలా అయిపోతాయో తెలుసా? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 58:12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములలో జనులు కట్టెదరు. పాడైపోయిన స్థలాలను, పాడైపోయిన జీవితాలను, పాడైపోయినటువంటి అనేకమైన హృదయాలను ఈ రాత్రి కట్టడానికి దేవుని బలము మన మధ్యలో సంచరిస్తున్నది. పాడైన జీవితాలు యేసయ్య కావాలి. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ. యెషయా గ్రంథం 58:12 చదువుతాలి ఒకసారి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలాలను నీ జనులు కడతారు. అనేక తరముల క్రిందట పాడైపోయిన కొన్ని పునాదులను నీవు ఈ రోజు నుండి మరలా కట్టడం ప్రారంభిస్తావు. పాడైన పునాదులు కొన్ని ఉన్నాయి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పునాదులు పాడైపోయాయి. నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పునాదులు పాడైపోవడమే కాదు, ఆ పట్టణాలన్నీ, ఆ యొక్క పరిస్థితులన్నీ నీ జీవితంలో చాలా వరకు నువ్వు అనగా నాశనం చేసుకున్నావు. నీ పరిశుద్ధతను నువ్వు నాశనం చేసుకున్నావు. నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నీకు ఇవ్వబడిన అభిషేకాన్ని, నీకు ఇవ్వబడిన కృపావరాలను నీ అంతట నువ్వే చేతులారా జార విడుచుకున్నావు. నీవే జార విడుచుకున్నావు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పాడైన పట్టణాలను, పాడైన స్థలాలను, పాడైన పునాదులను కట్టడానికి మరలా ఆయన నిన్ను లేవనెత్తి వాడుకోబోతున్నాడు. కొడో 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 కొడో. పాడైన పునాదులు. ఈ రాత్రి చాలా వరకు హృదయాలలో పాడైనటువంటి జీవితాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుకు నచ్చని జీవితాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే జీవితాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని కూడా విస్మరించే జీవితాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఆ జీవితాలలో పునాదులు పాడైపోయినా, ఆ జీవితాలలో ప్రాకారాలన్నీ కూలిపోయినా, వారి చుట్టూ హద్దులన్నీ పాడైపోయినా వారికి అర్థం కావట్లేదు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం, నిన్నెందుకు ఆయన బలపరచబోతున్నాడంటే పాడైన నీ పునాదులను, పాడైన నీ ప్రాకారాలను మరలా దేవుడు కట్టేటట్టు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి మరలా నిన్ను అభిషేకించబోతున్నాడు. మరలా నిన్ను అభిషేకించబోతున్నాడు. గత కాలంలో వచ్చిన అభిషేకం కాదు, గత కాలంలో పొందుకున్న అభిషేకం కాదు, ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఈ రాత్రి నువ్వు పొందుకోబోతున్నావు. You have to receive the great anointing from the Lord in this night. That without the Holy Spirit you shall not move as per the inch in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక అంగుళం కూడా కదవలేవు బిడ్డ. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో కనువు కూడా నువ్వు చలించలేవు, ఉనికి కలిగి జీవించలేవు. కానీ నీ చుట్టూ ఉన్న కొన్ని పాడైన జీవితాలు కనబడుతున్నా, కొన్ని పాడైన పునాదులు నీ కళ్ళ ముందు కనబడుతున్నా, వారిని బాగు చేయాల్సింది పోయి, వారిని బలపరచాల్సింది పోయి, వారి మధ్యలోకి వెళ్ళి నువ్వు బలహీనుడిగా మారిపోయావు కదూ. వారి మధ్యలోకి వెళ్ళి నువ్వు బలహీనుడిగా మారిపోయావా? అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 54:17వ వచనం, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయవారెవరు నీ ముందు నిలవరు. నీ మీద ఇప్పుడు దాకా ఎవరెవరైతే దోషారోపణ చేశారో, ఎవరైతే నీ మీదకు కొన్ని శత్రువు సంబంధించిన ఆయుధాలు నీ మీద, నీ పిల్లల మీద విసిరారో,
ఎవరైతే నిన్ను నీ యొక్క పరిశుద్ధతను పాడు చేయడానికి సాతానుడు కొన్ని ఆయుధాలు నీ మీద విసిరినప్పుడు వాటి వల్ల నువ్వు గాయపరచబడి అనేక సార్లు క్షత్రఘాతుడుగా, ఓ వికలాంగుడిగా మారిపోయావు. ఆత్మీయ జీవితంలో వికలాంగుడైపోయావు. పేరుకేమో సౌష్ఠమైన జీవితం, కానీ అంతరంగంలేమో అంగవైకల్యం. పేరుకేమో దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని, కానీ లోపలేమో నరులు కుమార్తెలు అనగా పాపము చేసి వారి ద్వారా అమోనీయులు, మోయాబీలు, హిత్తీయులు వచ్చినట్టు రకరకాల అక్రమమైన జీవితాలు లోపలున్నాయి. ఈ రాత్రి పాడైన జీవితాలు, ఈ రాత్రి పాడైన పునాదులు, ఈ రాత్రి దోషారోపణ చేయబడుతున్న జీవితాలు. నా యేసయ్య కావాలి, నా యేసయ్య కావాలి, నా యేసయ్య కావాలి.